కృపా కనికరము కలిగిన దేవ, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయు దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములు నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధ మందిరములోనికి మమ్మల్ని సమకూర్చారు. అందుకై నీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి రక్షించి విమోచించి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆహారముతో పోషించి మరొక విశ్రాంతి దినంలో దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి సంఘముగా మమ్మల్ని సమకూర్చినారు. అందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ గ్రామాన్ని కూడా మీరు ప్రేమిస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న వారందరినీ మీరు ప్రేమిస్తూ ఒక సంఘాన్ని మీరు నిర్మించారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు నశించుట నాకు ఇష్టము లేదు అని, అందరూ అంతటా రక్షణ పొందాలని నీ రక్షణ ఈ ప్రాంతానికి కూడా తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మానవుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? అవును తండ్రి, దేవాది దేవుడు అయిన మీరు మానవుని దర్శించుటకు మేము ఏ పాటివారం? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారం కదా. ఉదయం వికసించి సాయంత్రానికి ఎండిపోయే గడ్డి పువ్వు లాంటి వారము కదా ప్రభు. అలాంటి వారిని మీరు ప్రేమించారు, దర్శించారు. నీ లేఖన భాగాల ద్వారా నీ మాటలు తెలియపరుస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు, అందరి కొరకు ప్రాణం పెట్టారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘముగా చేరి వచ్చినారు. అందుకై నీకు వందనాలు తండ్రి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను గణపరచుటకు సహాయం చేయండి. ఇంకా ఎవరైనా వస్తుంటే వారిని కూడా మీ పరిశుద్ధ మందిరంలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో అందరూ అంతటా నిన్ను అర్థం చేసుకొని విశ్వాసం ఉంచి రక్షణ పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప చూపించాలి. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి. నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచండి. నీకు ఇష్టమైన వారముగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 214 లేదా 212. 214 లేదా 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము అనే పాట పాడదాం. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను
పాపలోక బంధమందు దాసత్వమందుండా పాపలోక బంధమందు దాసత్వమందుండా నిరాక్త శక్తి చే ప్రభు విమోచించితివి నిరాక్త శక్తి చే ప్రభు విమోచించితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణాన్ని చేయు మనశాంతిని చెను మహారక్షణాన్ని చేయు మనశాంతిని చెను పాప భారము చే నేను దుఃఖము పొందితి పాప భారము చే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణాన్ని చేయు మనశాంతిని చెను మహారక్షణాన్ని చేయు శాంతిని చెను హృదయాంధకారము చే నేను దారి తొలగితి హృదయాంధకారము చే నేను దారి తొలగితి ప్రభువే జ్యోతి ఆయను సత్య మార్గము చూపే ప్రభువే జ్యోతి ఆయను సత్య మార్గము చూపే స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణాన్ని చేయు మనశాంతిని చెను మహారక్షణాన్ని చేయు నా శాంతిని చెను పెంటాకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి పెంటాకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దారిద్రుడానైనా నన్ను రాజుగా చేసితివి దారిద్రుడానైనా నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు
కీర్తింతు నిత్యము మహారక్షణ నిత్యో మనశాంతినిచ్చును మహారక్షణ నిత్యో మనశాంతినిచ్చెను. మరొక పాట పాడదాం. పాట సంఖ్య 394 లేక 391. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును అనే పాట. 394 లేక 391. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. మృతియే పాపపు జీవము ప్రభుని వరము జీవము. మృతియే పాపపు జీవము ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. మారతువా యేసుని ప్రేమను మరువకు. మారతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. కంటికి కనబడనివెన్నో చెవికి వినబడనివెన్నో. కంటికి కనబడనివెన్నో చెవికి వినబడనివెన్నో. గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపడెను. గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపడెను. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి నిన్కొనే గదా.
ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి నిన్కొనే గదా చెవిన్ పెట్టకు యేసుని మాటను పేడ చెవిన్ పెట్టకు యేసుని మాటను యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును మరణ బలము గలవానిన్ నాశనంబు చేసెన్ మరణ బలము గలవానిన్ నాశనంబు చేసెన్ మరణ భయములోనున్న వారిని విడిపించెను మరణ భయములోనున్న వారిని విడిపించెన్ ప్రాణము ఆ శిలువపైనే బలిగా నెడని కొనే గదా ప్రాణము ఆ శిలువపైనే బలిగా నెడని కొనే గదా హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును శిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని శిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణము ఆ శిలువపైని బలిగా నీడే నిన్కొనే గదా ప్రాణము ఆ శిలువపైని బలిగా నీడి నిన్కొనే గదా సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును దైవ స్వభావంబులో
పరిశుద్ధాత్ముని యందు దైవ స్వభావంబులో పరిశుద్ధాత్ముని యందు పరలోక పిలుపులో పాలివారల చేసెను పరలోక పిలుపులో పాలివారిలా చేసెను ప్రాణము ఆ శిలువపైనే బలిగా నీడేని కొనే గదా ప్రాణము ఆ శిలువపైనే బలిగా నీడేని కొనే గదా పరిశుద్ధులా స్వాస్యములో పాలిభాగమందుము పరిశుద్ధులా స్వాస్యములో పాలిభాగమందుము యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో క్రీస్తు యేసు ప్రభువులో పాలివారలా చేసెను క్రీస్తు యేసు ప్రభువులో పాలివారలా చేసెను ప్రాణము ఆ శిలువపైని బలిగా నీడి కొనే గదా ప్రాణము ఆ శిలువపైని బలిగా నీడి కొనే గదా త్వరపడు నీదు భాగమును పొందును త్వరపడు నీదు భాగమును పొందును యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును పరలోకములో కనబడు తెల్లనైనా వస్త్రములో పరలోకములో కనబడు తెల్లనైనా వస్త్రములు ధరించుకోను సమూహము ఖర్జూరా మట్టలు చెబుని ధరించుకోను సమూహము ఖర్జూరా మట్టలు చెబుని దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా నీవు నీ రక్షణకై పాడువు హల్లెలూయా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా యేసు ప్రభువే
నీకు రక్షణ నేర్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. చివరిగా పాట సంఖ్య 133 లేక 131. సర్వకృపానిధి యగు ప్రభువా సకల చరాచర సంతోషమా అనే పాట పాడదాం. అందరూ కలిసి పాడండి. సర్వకృపానిధి యగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగాని స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరం మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరం మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయగనిచితివి, భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయగనిచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనే మగలను, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనే ఇవ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం
43, 44 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారు అందరూ చూడండి. దానికి ముందేం లేదా? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పుపోనీయుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలో విందాం. కృపా కనికరము కలిగిన దేవా, ఇంతవరకు నిన్ను గురించి పాడుకోవడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు దినం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ ప్రజలమైన మేమందరము నీ సన్నిధికి చేరినాం. అందుకై నీ వందనాలు. నిన్ను గురించి పాడుకోగలిగినాం. అందుకై నీ వందనాలు. నీ మాటలు విని నిన్ను ఆరాధించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మీరు మాతో మాట్లాడితే మాకు ఆదరణ కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. కావున ప్రభా, మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఇంకా ఎవరైతే రక్షణ లేదో, ఇంకా ఎవరైతే శాంతి సంతోషం లేక నెమ్మది లేక నా తండ్రి మరణమునకు జోగుతున్నారో నీ ప్రజలను ఉద్దేశించి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని మందిరంలోనికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. మనుషులందరినీ దేవుడు కోరుకుంటున్నది అందరూ దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే ఈ దినాలలో మరి గుడ్ ఫ్రైడేకి ముందు క్రైస్తవులందరూ ఉపవాస దినాలు కలిగి యేసు ప్రభు యొక్క శిలువ ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వచ్చే నెల 3వ తేదీ గుడ్ ఫ్రైడే సందర్భము రాబోతూ ఉంది. యేసుక్రీస్తు వారి మరణాన్ని గుడ్ అన్నారు, మంచి శుక్రవారం అన్నారు. ఎవరైనా చనిపోతే మంచిది అంటారా? యేసు ప్రభు మరణం మంచిది అని లోకమంతా తెలియపరుస్తూ ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం మానవులందరూ మరణాన్ని నుండి లేవడానికి ఒక సాదృశ్యం. అర్థమైంది ఈ మాటలు? యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినమున లేచినాడు. ఇది మనుషులందరికీ ఒక సాదృశ్యము. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా జీవిస్తూ పవిత్రులుగా జీవిస్తూ యేసు ప్రభువును నమ్మి ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తములో వారి పాపముల నుండి కడుగబడి బ్రతికి ఉన్నప్పుడే తన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి ఎవరైతే మరణిస్తారో వారు తిరిగి లేస్తారు. అందరూ లేస్తారు, ప్రతి ఒక్కరూ చనిపోయిన వారు తిరిగి లేస్తారు. అయితే అందరికీ తీర్పు ఉంది అని బైబిల్ చక్కగా తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది కదా. దాని ప్రకారం మనుషులందరూ బ్రతికి ఉన్నప్పుడే వారి పాపముల నుండి పరిహారము చెందాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో
ఈ విధంగా రాస్తాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి తన అతిక్రమములకు పరిహారము ఎవరైతే నొందుతారో, తన పాపములకు ప్రాయశ్చిత్తము ఎవరైతే నొందుతారో వారు భూమి మీద గొప్ప ధన్యులు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రశ్నించుకో, నీ అతిక్రమములకు పరిహారము నొందినావా? నీ పాపములకు ప్రాయశ్చిత్తము నొందినావా? లేక నీ పాపములోనే నీవు జీవిస్తూ ఉంటే పాపమునకు ప్రతిఫలం మరణము ఉంది అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. పాపములోనే జీవిస్తూ, పాపములోనే కొనసాగుతూ, దేవునికి విరోధంగా ప్రవర్తించి లోకాన్ని విడిచిపెడితే గొప్ప నరకము ఉంది అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి మరణం మానవుని మరణానికి ఒక సాదృశ్యకరం. యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేవకపోతే క్రైస్తవులందరి విశ్వాసము వేస్ట్ అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక పని చేశాడు. ఏం పని చేశాడు అంటే, యేసుక్రీస్తు వారు మరి బేతనీ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ బేతనీయ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తుల పేర్లు, ఒక ఆమె పేరు మార్తా, ఒక ఆమె పేరు మరియా. వారికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి రాక మునుపు మరి వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు లాజరు చనిపోయాడు. లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. కాబట్టి ఈ మాట ఏమి తెలియపరుస్తుందంటే, మనుష్యులందరూ ఒక దినం చనిపోవాలి. మనుషులందరూ ఒక దినం, ఎవరి మరణం ఎప్పుడు ఎవరికి తెలీదు. తెలుసా మన మరణం మనకు కానీ తెలిస్తే రేపు చచ్చిపోతాం అనగానే ఈరోజు మంచి భక్తి కలిగి పూజలు పునస్కారాలు చేసుకొని నిష్ఠాగరిష్ట కలిగి చచ్చిపోతాం కదా. మన మరణం ఎప్పుడో తెలియదు. దారిని పోతా చేస్తాము, ఇంట్లో ఉండి చేస్తాము, తేలుగుడ్డి చేస్తాము, పావుంగరి చేస్తాము, ఎలా చేస్తామో తెలియదు. అలాగనే ఈ లాజరు కూడా చనిపోయాడు. 3 రోజులైంది సమాధి చేయబడి. యేసుక్రీస్తు వారు 3 రోజుల తర్వాత వచ్చి ఏం చేశాడు అంటే లేపినాడంట. 43వ వచనం, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఏమండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇది రాసి ఉన్నారు. ఒక్క మాట చెబితే లాజరు బ్రతికినాడు. యేసు ప్రభు మాటలో శక్తి ఉంది. యేసు ప్రభు మాటలో, ఎందుకు యేసు ప్రభు మాటలో శక్తి ఉంది అంటే ఆయన దేవుడు. ఒక్క మాట మాట్లాడితే భూమి ఆకాశములు సృజించబడ్డాయి. ఒక్క మాట మాట్లాడితే భూమి మీద ఉన్న జలచరాలు, ఆకాశ పక్షులు, జంతువులు, చెట్లు అన్నీ వాటికి అయ్యే మలిచినాయి, లేచినాయి. యేసుప్రభు మాటల్లో శక్తి. అలాగనే యేసుప్రభు ఒక మాట చెబితే చనిపోయిన లాజరు బ్రతికినాడు. ఇది ఎవరికి సాధ్యము అంటే దేవునికే సాధ్యము. దేవునికే సాధ్యము. భూమి మీద ఉన్నవారు ఎవరైనా చనిపోయిన వారిని లేపినట్లుగా రాయబడి ఉందా ఎక్కడైనా? ఎక్కడ రాయ? సరే పోతే పోని, వాళ్ళన్నా లేచినట్లు ఉందా? దేవుళ్ళు అనబడిన వారైనా
లేచినట్లుగా రాయబడి ఉందా ఎక్కడైనా? కాబట్టి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించాడు. తత్ఫలితం చనిపోయిన లాజరును కూడా బ్రతికించాడు. బ్రతికిన లాజరుకు ఉన్నాయంట కొన్ని. ఏమున్నాయో చూద్దాం. 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వారై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఏమండి, రుమాలు కట్టి చనిపోయిన వారికి ఏం చేస్తారు? ఏమండి, గుడ్డలతో చుట్టి సమాధి చేస్తారు. ఈ కాలంలో ఉన్నవన్నీ తీసేసి సమాధి చేస్తారు కదా. ఆ కాలంలో రుమాలు చుట్టారు, తలకి గుడ్డలు చుట్టారు, లాజరును పూడ్చిపెట్టారు, సమాధిలో పెట్టారు. యేసు ప్రభు లేవమానగానే ప్రేత వస్త్రములు చుట్టబడి ఉన్నాయి. ఈ ప్రేత వస్త్రములు మీరు ఇప్పండి అని యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారితో చెబుతున్నాడు. ఈ వస్త్రాలు లేకుండా బయటికి రాకూడదా? చచ్చిపోయిన వాడు లేవగా చుట్టబడిన గుడ్డలు లేకుండా లేవగలడా? ఎందుకు లేస్తాడు? ఎందుకు మీరు విప్పండి అన్నాడు అంటే, నేను బ్రతికించాను, ఈ ప్రేత వస్త్రాలు మీరు విప్పండి. ఈ ప్రేత వస్త్రాలు మీది బాధ్యత. కాబట్టి ఒక వ్యక్తి తన బాధ్యతగా ప్రేత వస్త్రముల నుండి ఇప్పుకోవాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే మనుషులందరూ సరిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మానవుడు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మరణించినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు దగ్గరకు వచ్చిన వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు, ఇదిగో మొదటి వచనంలో రాయబడి ఉంది. 1వ అధ్యాయం 1వ వచనములో, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఎవరికి రాస్తున్నాడు? క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులకు, విశ్వాసులకు తెలియపరుస్తున్నాడు. ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవులారా, మీరు ఒకప్పుడు ఈ దేవుని తెలుసుకోక మునుపు ఎలా ఉన్నారు అంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారిగా ఉన్నారు. అపరాధములు, పాపం. మానవుడు అపరాధములలో పాపములలో ఉంటే దేవుడు అర్థం కాదు. దేవుడిని నమ్మిన తర్వాత ఎలా ఉండాలో తెలియదు. ఎందుకంటే దేవుడిని నమ్మినా కూడా అపరాధములు, పాపములు వెంటనే పోగొట్టుకోకపోతే, అవి తీసివేయబడకపోతే, ఏమండి, ఆ పాపము నుండి విడిపింపబడకపోతే దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం కాకుంటే భక్తి ఎలా ఉండుద్దంటే, పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాని శక్తిని అర్థము చేసుకోలేరు. ఏమండి, దాని శక్తిని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు దేవుని నమ్మితే ఆ శక్తి ఎలా ఉంటుంది? దేవుని నమ్మితే ఆ శక్తి, ఆ ప్రభావము ఎలా ఉంటుంది?
ఆ ఆనందము ఎలా ఉంటుంది మానవునికి అర్థం కాదు. కారణం అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారిగా ఉంటాం వలన. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను రక్షింపబడిన పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. ఏమండి? సిలువను గూర్చిన వార్త. యేసు ప్రభువారు సిలువలో మరణిస్తే ఆ మరణము నశించిపోయే వారికి వెరితనంగా కనపడవచ్చు. ఏమండి? పాపములో ఉన్న వారికి వెరితనంగా కనపడవచ్చు. దేవునికి విరోధమైన జీవితం జీవిస్తున్న వారికి వెరితనంగా కనపడవచ్చు. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షింపబడిన వారికి అది దేవుని శక్తి. దేవుని శక్తి ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. దేవుని నమ్మిన వారికి ఆ దేవుని యొక్క శక్తి ఒక ప్రభావితం చేస్తుంది. ఊరికే ఒక పూట దేవుణ్ణి నమ్మి ఏదో ఒక పూట భక్తి కలిగి జీవించడం కాదు, అది దినదినము ఒక శక్తి. దినదినము మానవుణ్ణి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి అది రేకొడుతుంది, రెచ్చగొడుతూ ఉంది. అది దేవుని శక్తి. దేవుని శక్తి. కాబట్టి యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మానవుణ్ణి అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్న మానవుణ్ణి క్రీస్తుతో కూడా బ్రతికించెను అని వ్రాయబడి, యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది సమాధి చేయబడి ఎలాగూ తిరిగి లేపబడ్డాడో అలాగునే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణమును జయించి ఉన్నారు. మరణమును జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. చాలు చాలు చాలు. ఏమండి? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నాడంట ఒక ఆయన. 7 ఆత్మలు గలవాడంట. ఎవరైనా? దేవుడు, యేసు క్రీస్తు వారు. ఆయన ఏమని చెబుతున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమండి? మనుషుడు అనుకుంటున్నాడు నా గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఏమండి? నా గురించి ఎవరికి తెలియదు. నేను రహస్యములో చేసే పాపములు ఎవరికి తెలియదు. నేను ఆలోచిస్తున్న ఆలోచనలు ఎవరికి తెలియదు, ఎవరు చూడడం లేదు. ఏమండి? క్రియ అంటే ఏంది? పని. నేను ఏమేమి చేస్తున్నానో ఎవరికి తెలియదు అంటే బైబిల్ దానికి జవాబు చెబుతుంది. నీ క్రియలు దేవుని ఎదుట మురికి పేలికిల్లాంటివి. నీ క్రియలను ఎరుగుదును. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో, ఏం ఆలోచిస్తున్నావో. మనిషి హృదయములో ఆలోచన పుట్టక మునుపే ఆ మనిషి ఏం కాబోతున్నాడో దేవునికి తెలుసంట. ఎలా? ఎందుకు అంటే ఆయన సృష్టికర్త. ఆయన నిన్ను సృష్టించినవాడు. ఏమండి? ఆయన నిన్ను సృష్టించినవాడు. ఒక మోటార్ సైకిల్ తయారు చేస్తే మెకానిక్
ఆ మోటార్ సైకిల్ పోతూ ఉంటే సౌండ్ వస్తుంటే ఇది పలాని లోపం అనే మెకానిక్ తయారు చేసిన ఇంజనీర్కి అర్థమైపో. దాంట్లో పొగొస్తూ ఉంటే ఇది ఏమి లోపం వలన పొగొస్తుందో అని ఎవరికి తెలిసిపోద్ది? ఇంజనీర్కి తెలిసిపోద్ది. అలాగనే మానవుని తయారు చేసిన దేవునికి మానవుని హృదయములో ఉన్న ఆ క్రియలన్నీ దేవునికి తెలుసు. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది. నువ్వు బ్రతికున్నావు అని పేరుంది కానీ నీవు మృతుడవే, నీవు సచ్చిన వాడివే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావునయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఏమండి? 3వ వచనంలో అంటాడు, నీవేలాగు ఉపదేశము పొందితివో, వేలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందు. ఏం పొందాలంట? మారు మనస్సు అంటే మనస్సు మార్చుకో. ఇది ఎవరి బాధ్యత? దేవుడే నా మనసు మార్చాలి కదా అంటే దేవుడు స్వార్థ ప్రియుడు అవుతాడు. మానవునికి స్వతంత్రం ఇచ్చాడు. ఏదైనా వనములో అవ్వాదాంకి స్వతంత్రం ఇచ్చాడు. ఆ చెట్టు లేకుండా చేయొచ్చుగా. మంచి చెడులు తెలియపరిచే ఆ పండు ఏదైనా వనంలోనే లేకుండా చేస్తే ఎంత బాగుండు. మానవుని ఇచ్చే కాలు క్రింద అన్నీ పెట్టి మానవుడు నా మాట వింటాడా వినడా అని ఒక చిన్న పరీక్ష తప్ప చిన్న పరీక్ష పెట్టాడు. ఏమండి? కాబట్టి దేవుడు నిన్ను తెలియపరుస్తున్నాడు, నీకు నీ జీవితం మార్చుకో. ఎలా మార్చుకోగలను ప్రభువా అంటే, నా కృప నీకుంది, నా రక్తంలో నీ పాపాలు కడగబడు, కోరుకో, విశ్వాసముంచు, నా సన్నిధికి రా, నా యందు విశ్వాసముంచు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, పవిత్రునిగా చేస్తాను, నీతిమంతునిగా చేస్తాను. నీకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వాటన్నిటి నుండి విజయం పొందడానికి ఒక గొప్ప అవకాశం ఇస్తాను, గొప్ప అవకాశం. కాబట్టి మరణ పాశముల నుండి దేవుడు మనలను రక్షించేవాడు. కీర్తన గ్రంథకర్త రాస్తాడు 18వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు రాసిన పుస్తకం 18వ అధ్యాయం 5వ వచనంలో, మరణ పాశములు నన్ను అరికట్టగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు వచ్చెను. ఏమంటున్నాడు? మరణపు పాశములు నన్ను చుట్టగను. 4-5 వచనాల్లో, మానవుణ్ణి మరణపు పాశములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భక్తిహీనుల వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. ఏమండి? మానవుణ్ణి మరణపు ఊరులు ఆవరించి ఉన్నాయి, ఆవరించి. చూడండి 116వ కీర్తనలు 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు
నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఏం కలిగి ఉందంట? శ్రమ, దుఃఖం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్న దాకా శ్రమలు, కష్టాలు, దుఃఖము, బాధలు, ఈ జీవన పోరాటములో ఎన్నో ఎన్నో శ్రమలు. ఏమండి? అయితే అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. ఎవరంటేనా? కాబట్టి దేవుడు ఏం చేశాడంట? యెషయా పుస్తకం 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా 25:8 ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మిరింగి వేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఏమండి? మరెన్నడు మరణము ఉండకుండా ఆయన మృంగివేయును. ఇంకెన్నడూ ఉండకుండా, యుగ యుగాలు, తరతరాలు ఇక మరణము ఉండకుండా ఆ మరణాన్ని యేసు ప్రభు వారు మింగివేశాడు. ఎక్కడ? సిలువలో. మానవులందరి మరణమును యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. ఏమన్నా యేసు ప్రభు ఫోటో చూసావా? ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, శరీరమంతా కొరడా దెబ్బలు. ఎందుకు ఇలా చనిపోవాల్సి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరైనా ఇలా చనిపోయారా? ఈయన ఎందుకు ఇలా చనిపోయాడు? ఎప్పుడైనా ప్రశ్నించావా? చూచావా? ఆలోచించావా? ఆయన నీ కొరకే మరణించాడు. నువ్వు చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు తలతో ఆలోచించి చేసిన పాపముల కొరకై ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది. నీవు కాళ్ళతో నడిచిపోయి చేసిన పాపముల కొరకై ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. శరీరం అంతా కొరడా దెబ్బలు. యేసు ప్రభువు వారు నీ కొరకే అలాగున మరణించాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఆయన లేచి మరెన్నడూ మరణము ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. యెషయా ప్రవక్త యేసు ప్రభు వారు చనిపోక మునిపే ప్రవచించాడు. 700 సంవత్సరాల క్రితం ఇది ప్రవచనం. యేసు ప్రభు వారు మానవులందరి మరణాన్ని సిలువలో మృంగివేసి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు శిలువ మరణం మన మరణానికి ఒక సాదృశ్యకరంగా ఉంది. యేసు క్రీస్తు వారు తిరిగి లేవడం మనము కూడా లేస్తామనే బైబిల్ గ్రంథం స్పష్టముగా తెలియపరుస్తుంది. మూడవది మొట్టమొదటిది పాతాళపు పాశములు, రెండవది మరణపు ఊరులు, మూడవది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 8:23 చదవండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏమంటే ఎవరితో అంటున్నాడు? సీమోనుతో అంటున్నాడు. ఓ సీమోను,
నీవు గారడీ చేస్తున్నావు. మనుషులందరూ గారడీ చేస్తారు. గారడీ అంటే తెలుసా? గారడీ అంటే అమ్మా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు గారడీ. భ్రమపరచడం మనుషులను ఏం చేస్తారు? భ్రమపరుస్తారు. మనం ఎలాంటి భ్రమలో ఉన్నాం ఏమండి? హృదయంలో పాపం పెట్టుకొని, హృదయంలో క్రోధం పెట్టుకొని, హృదయంలో అన్యాయం పెట్టుకొని, అసూయ ద్వేషములు కలిగి, పగలు కలిగి ఏమండి మంచి వారిముగా కనబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది గారడి ఏమండి. చాలా బుద్ధిమంతులుగా, చాలా భక్తిపరులుగా ఉండడానికి యాక్షన్ చేస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను. దుర్నీతి ఏమి నీతి అంటే? ఇది దేవునికి విరోధమైన నీతి, పాపముతో కూడిన నీతి. హృదయంలో పాపము పెట్టుకొని నీతివంతులుగా జీవించడం. దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎవరికి కనబడుతుందంట? దేవునికి ఎట కనబడద్ది? మన హృదయంలో ఉండేవి కనబడదు. ఇందాక చెప్పే కదా, ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. మానవుని హృదయంలో ఏముందో మనిషికి పక్కనోడు కూడా తెలియదు కదా. తల్లి హృదయంలో ఏముందో కూతురికి తెలియదు, కొడుకులకి తెలియదు, భర్తకి. భర్త హృదయంలో ఏముందో కొడుకులకు తెలియదు, భార్యకి తెలియదు. పిల్లల హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. నీ హృదయంలో ఏముందో కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు దుర్నీతి బంధకములో ఘోర దుష్టత్వములో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అయితే అందుకు సీమోను అంటున్నాడు, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని ఏడుకోండి. ఏమండి? మీరు చెప్పింది నిజమే, దాని వలన ప్రతిఫలం రాకుండా మీరు ఏడుకోండి దేవుణ్ణి. పేతురుని, అపోస్తుల్ని అంటున్నాడు, అయ్యలారా నిజమే, నేను ఘోరమైన దుర్నీతిలో ఉన్నాను, దుష్టత్వములో ఉన్నాను. ఇవి నా మీదకి రాకుండా మీరు వేడుకోండి, మీరు వేడుకోండి. 22వ వచనం, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నువ్వు దేవుణ్ణి వేడుకో, మారు మనస్సు పొందు. నువ్వు ఎవరైనా సరే, క్రైస్తవుడు అయినా క్రైస్తవేతరుడు అయినా, నువ్వు ఎవరైనా, నేనైనా నువ్వైనా, చెప్పే నేనైనా వీరే నువ్వైనా, ఏమండి ప్రభువును వేడుకో. ఆయన ఒకవేళ నిన్ను క్షమిస్తాడేమో. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో మన పాపములను క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈయన మతం మార్చడానికి రాలే, ఈయన కులం మార్చడానికి రాలే, ఈయన మరి ఏదో మార్చడానికి రాలే. నీ జీవితాన్ని మార్చడానికి భూమి మీదకు వచ్చాడు. నీ బ్రతుకును మార్చి అపవిత్రమైన బ్రతుకును పవిత్రమైన బ్రతుకుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన మరణమును జయించాడు. లాజరు బయటికి రా అంటే ఒక్క మాటతో కూడా లాజరు సచ్చిన లాజరు లేచినాడు. అలాగనే అపరాధముల చేత పాపముల చేత సచ్చిన మనం బ్రతికినామా? ఇంకా వాటిని అట్లే పెట్టుకొని ఉన్నామా? అవి అట్లే పెట్టుకొని ఆరాధిస్తేది
ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన. వాటి నుండి బయటికి రావాలి. వాటి నుండి బయటికి రావడానికి యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రభువైన యేసును అడుగు, పవిత్రుడు. అలాంటి అనుభవముతో దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అలాంటి పరిశుద్ధులమై దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఆరాధన మనం ఆరాధించడానికి సిద్ధపడదాం. దేవుడు సహాయము చేయునుగాక. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.